ఇప్పుడు నువ్వు చాలా డిగ్నిఫైడ్గా చాలా నిజాయితీగా బ్యాలెన్స్డ్గా ఏది అడిగితే దానికి క్లియర్ కట్ ఆన్సర్స్ ఇచ్చావు కదా. ఇప్పుడు నీ గురించి పూర్తిగా తెలిసిన కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారు చూద్దామా. టెన్షన్ సుబ్బారావు, ఏయ్రా. మా అన్నయ్య మా కజిన్స్ మేము అందరూ చిన్నప్పటి నుంచి ఒకటే స్కూల్లో చదువుకునే వాళ్ళని. బట్ అర్జున్ పాపం ఎడ్యుకేషన్ పాస్ అవ్వడం చాలా కష్టం అవుతుందని చెప్పి సిబిఎస్ఈ నుంచి స్టేట్ బోర్డ్ స్కూల్లో పెట్టాం, ఈజీగా ఉంటుంది పాస్ అవ్వడానికి అని చెప్పి. మా అన్నయ్యకి అసలు ఆ స్కూల్ నచ్చలా. ఇక్కడ ఎవరు ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడరు, అమ్మాయిలు బాగుంటారు, అసలు ఈ స్కూల్లో నన్ను పెట్టారు ఏంటని ఎప్పుడు ఏడుస్తుండేవాడు. సో స్కూల్కి సరిగ్గా రెడీ అయ్యాడు కాదన్న, షర్ట్ ఇస్త్రీ చేసుకునేవాడు కాదు, జుట్టు దూకునేవాడు కాదు, చాలా నిర్లక్ష్యంగా వెళ్ళేవాడు. అక్కడ అతను ఒక ఫ్రెండ్ పరిచయం, రూబెన్ అని. చాలా రోజులు రూబెన్తో పరిచయం అయ్యాక ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, కంబైన్ స్టడీస్ చేసుకుందాం అని రూబెన్ని ఇంటికి పిలిచాడు. సో నేను బయట ఆడుకుంటుంటే ఎవరు కుర్రోడు వచ్చాడు. ఎక్స్క్యూజ్ మీ, ఇది 6 హైదరాబాద్ స్ట్రీట్ అండి. అయితే చెప్పండి ఏంటి అన్నాను. అంటే అర్జున్ అంటే, ఓ అర్జున్ కోసం వచ్చారా, లోపల రండి అని తీసుకెళ్తున్నాను. అటు ఇటు బిక్కుమంటూ భయంగా చూస్తున్నాడు. నాకు అర్థం కాలేదు. తమ్ముడు నువ్వు ఓనర్ కొడుకు అన్నాడు. అవునండి ఇది మా ఇల్లే అన్నాను. ఓకే 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 అండ్ లోపలికి వచ్చాక ఒక నిమిషం ఆగు, నేను అర్జున్ పిలుచుకొస్తాను, తీసుకొచ్చాను. బన్నీ హాయ్ మచ్చా అనుకుని హాయ్ చెప్పాడు. చెప్పిన వచ్చి సోఫా మీద కూర్చుని వెంటనే రేపు అలా కూర్చున్నావంటే మీ ఓనర్ చూస్తే తిడతాడు అన్నాడు. ఓనర్ చూస్తే తిడతాడా? ఆ అబ్బాయి చెప్తాడు వెళ్ళి వాళ్ళ డాడీకి లే అంటున్నాడు. ఇది మా ఇల్లేరా అంటే నమ్మట్లా. కామెడీ చేయకుండా వాడు మా తమ్ముడే అంటున్నాడు. అవునా అన్నాడు. నన్ను కాసేపు చూశాడు. అవును నీ తమ్ముడులాగే ఉన్నాడు, ఇది నీళ్ళేనా? బ్రదరు ఇప్పుడు తను నీ బ్రదరా బాబిడి అలా అసలు ఏం జరిగింది ఆ తర్వాత? చెన్నైలో చదువుకునేప్పుడు చాలా సింపుల్ గా అందరూ పెరిగేవాళ్ళం సార్. నేను చదివే చదువులకి మమ్మల్ని అన్ని గొప్ప స్కూల్స్ ని తీసేసి ఒక చాలా గొప్ప స్కూల్ పంపించారు. అక్కడ ఆ స్కూల్లో కార్లో వచ్చే ఏకైక క్యాండిడేట్ నేను ఒక్కడనే. సో నాకు ఎంబారెస్మెంట్ అయ్యింది. నేను బీచ్ చివర్లో కార్ ఆపేసేసి నడుచుకుంటూ వచ్చి స్కూల్కి వెళ్ళిపోయేవాడిని. అంటే నేను ఎంత లేకిగా ఉండేవాడిని అంటే అసలు దేన్ని పట్టించుకోకుండా అలా రఫ్గా ఉండేవాడిని. సో వాడు అనుకున్నాడు వీడేదో పూరు గుడిసెలో ఉండుంటాడు, వీడున్న వాతావరణం వీడున్న వాళ్ళకు అన్ని చూస్తుంటే వాడు అనుకున్నాడు. ఒకరోజు నేను ఇంటికి పిలిస్తే వాడు నమ్మట్లేదు మా ఇల్లు అని. అది చూసి ఇతనికి ఇంటికి మ్యాచ్ లేదు, ఈ క్లాస్ కి మ్యాచ్